హలో అండి, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఇది చాలా స్పెషల్ వీడియో అండి. మీరు లాస్ట్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది. మా పిల్లలకి స్పోర్ట్స్ వేర్ కొన్నాం కదా. సో అకాడమీలో జాయిన్ చేసాము, క్రికెట్ అకాడమీ. సో ఈరోజు ఫస్ట్ డే అకాడమీకి వెళ్ళడం. ఫస్ట్ డే స్కూల్ అన్నా ఏదైనా ఫస్ట్ డే కొంచెం భయం అనిపిస్తుంది, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు. సో ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నారు, టెన్షన్తో ఉన్నారు, క్వశ్చన్స్తో ఉన్నారు. సో ఇది ఒక బిగినింగ్ అని అనుకుంటున్నాము. ఇది ఎంతవరకు వెళ్తుందో మాకు తెలీదు. సో అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, అలా యాక్టివ్గా ఉంటారు, హాలిడేస్ గడిచిపోతాయి. దాని తర్వాత కూడా ఒక వ్యాపకం అంటూ ఉంటుంది కదా, ఒక ఆట, ఒక కళ అంటూ చేతిలో ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తున్నాము. సో ప్రస్తుతం వచ్చేసి టైం 4 o'clock అవుతుందండి. 4 అవట్లేదు, 3:30 అవుతుంది. మాకు 4 o'clock కల్లా ఉండమన్నారు. లాస్ట్ వీడియోలో షాపింగ్ చేశాం కదా, డ్రెస్ యూనిఫామ్తో ఏదైతే స్పోర్ట్స్ వేర్ ఉంటుందో దాంతో రమ్మన్నారు. బేసిక్ ప్యాంటు మీకు చూపిస్తాను. బయలుదేరుతున్నాము, చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో. 2 hours మేము అక్కడ వెయిట్ చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకుని రావాలి. నేను, అపరాజిత, షానా పిల్లలు వెళ్తున్నాం. వాళ్ళకి హాయ్ చెప్పచ్చు. ఎక్సైటెడ్ సార్ దగ్గర మీట్ అయ్యారండి. అలా చూడండి, భయంగా ఎలా తిరుగుతున్నారో. సో ఓకే, వాళ్ళ షూస్ బ్లూ కలర్ భలే ఉన్నాయి. క్రిస్ గడు చూడండి. చూద్దాం ఈరోజు ఎంత ఫన్ ఉంటుందో. ఓకే చూడండి, పరిగెట్టిస్తున్నారు. ఇడెవడో లేట్ కమ్మర్లో ఉన్నాడు. వెరీ గుడ్. వాటర్ బాటిల్ ఇవ్వలేదు అంటే వీళ్ళు కార్లో క్వశ్చన్లు అన్నాను కదండి. డాడీ నన్ను బ్యాట్స్మెన్ అమ్మంటారా లేకపోతే బౌలర్ నమ్మంటే ఏమని చెప్పాలి డాడీ? బ్యాటింగ్ పక్కన పెడితే ముందు పరిగెడితే చాలు. వార్మప్ అన్నారు. అందరికన్నా పెద్దోడు బ్లూ షర్ట్ వేసుకున్నాడు, ఇక్కడ ఉన్నాడండి. వాళ్ళు హాఫ్ గ్రౌండ్ దగ్గర ఉన్నారు. పాపం క్రిస్ గారు చాలా వెనకతలు ఉన్నాడు. నాకు తెలిసి ఈడే అందరికన్నా యంగెస్ట్, 8 years అండి ఈడికి. మిగతా వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. స్లో అని చెప్పాలి, ఎందుకంటే అలవాటు లేదు కదా. కొంచెం కంగారు పడిపోతారు, టెన్షన్ పడతారు. సో మెల్లిగా పరిగెట్టమని చెప్పాలి. అంటే పేరెంట్స్గా కొంచెం ఆ టెన్షన్ ఉంటుందండి. వాళ్ళకి అలవాట్లేదు, వాళ్ళేమో సార్కి భయపడతారు, మేమేమో వాళ్ళు ఏమైపోతారేమో మనం భయపడతాము. ఏం ప్రాబ్లం లేదు, చెప్తాను. కొంచెం వాక్ చేయి. సో మేము అక్కడ ఎక్కువ మాట్లాడడానికి లేదండి, ఎందుకంటే పిల్లలందరూ ట్రైన్ అవుతున్నారు కదా. పాపం మళ్ళీ రౌండ్ చిన్నది కాదండి, మొత్తం రౌండ్ పరిగెట్టించేస్తున్నారు. క్రిస్ గడు అక్కడెక్కడో ఉన్నాడు. నేను అన్నాను, రే త్వరగా పడుకోవాలి, మీకు ఎక్కువ రెస్ట్ ఉండాలి, అలసిపోతారు అని. సో ఇంత పరిగెట్టించిన తర్వాత కాలు తేలిపోతే ఆటోమేటిక్గా వాళ్ళే పడుకుంటారు. సో నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, వెళ్దాం రండి. ఈరోజు ఎందుకు కొత్త వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు. రిచ్ క్రిస్ వాళ్ళు అవతల వైపు వెళ్ళారండి, నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. వాళ్ళు నిన్ను చూసి అనుకుంటారు మా డాడీ పైన వాళ్ళు చాలా దూరంలో ఉన్నారండి. జూమ్ చేశాను 9లో పెట్టి, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. బట్ ఇదిగోండి ఇలా నుంచుని మాత్రం చూస్తున్నారు. మేము ఇక్కడ మాలాగే వచ్చిన పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళతో మేము సరదాగా ఆడుకుంటున్నాము. వీలైతే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాము. నేనే వద్దంటున్నాను. ఏదో కలిసిపోతారులే, అదేలే 1-2 daysలో కలిసిపోతారు. అంటే మనం వెళ్తే ఆయన మళ్ళీ మనల్ని చూసి ఎందుకు అని మెల్లిగానే మాట్లాడుతున్నామండి. ఇంత పెద్ద స్టేడియం ఉన్నా కూడా మెల్లిగా మాట్లాడుతున్నాము. రిచ్ క్రిస్ వాళ్ళని సెగ్రిగేట్ చేశారండి, మరి సెపరేట్ లైన్స్లో పెట్టారు. మీకు కనిపించాడో లేదో. క్రిస్సి, రిచి అంటే క్లారిటీ లేదు బేసిక్గా, అంటే బ్లర్గా ఉంది.
చూడండి, ఇది యాక్చువల్ క్రికెట్ బాల్. చూడండి పీసెస్ ఉన్నాయి, చూడండి 4 పీసెస్ ఉంటాయి టోటల్. 1 2 3 4 పీసెస్. దీన్ని స్టిచ్ బాల్ అంటారు, లేకపోతే పీస్ బాల్ అంటారు. యాక్చువల్ లోపల కార్క్ ఉంటుంది, పైన లెదర్. ఇది ఇలా పట్టుకుంటారు. ఓకే. తపన తల్లిదండ్రులకు ఉంటుంది కదండి. అంటే ఎన్ని తిప్పలో అనిపిస్తుంది. ఇదిగోండి వాళ్ళు ఫీల్డింగ్ కాస్తున్నారు. నా బాధ అంతా, నా టెన్షన్ అంతా ఏంటి అంటే, మీకు కింద బాల్ చూపించాను, అది చాలా గట్టిగా తగులుతుందండి. మామూలు హార్డ్ టెన్నిసే చాలా గట్టిగా తగులుతుంది. వాళ్ళు ఏంటంటే ఆ బాల్ ఊహతోనే ఈ బాల్ నడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గడినప్పుడు బాల్ ఏమవుతుందంటే రోల్ అయ్యి ఇలా పైకి వచ్చేస్తుంది. కాబట్టి చాలాసార్లు హెడ్ పక్కకు పెట్టి చేయాలి. బాల్ ఇలా వచ్చినప్పుడు ఇలా పట్టాలి, ఇలా వచ్చినప్పుడు ఇలా పట్టాలి దోశలతో. అంటే నాకు మినిమం తెలుసు, చూపిస్తాను, ఆగండి. అంటే ఎంత కష్టం ఉంటుందో అనేది ఫస్ట్ డే అండి. కానీ లైవ్లో మేము చూస్తున్నాం కదా, ఒకటేంటంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు డాడీ మమ్మల్ని అకాడమీలో జాయిన్ చేయి అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత తోసినా వేస్ట్. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. దానికి తోడు వాళ్ళు అనుకున్న దాంట్లోకి ఈ గ్రౌండ్ ఆర్గనైజ్డ్గా ఒక యూనిఫామ్, షూస్, ప్లెడ్జ్ చెప్పడం, డ్రిల్, లేకపోతే ఇంకేవైతే వార్మప్ అవన్నీ చూసినప్పుడు అబ్బా తగులుతుంది. ఇలా చెస్ట్ మీద బాల్ తగులుతుంది కొంచెం. అదిగోండి రిచి క్రిస్కి ఇతను బ్లూ షర్ట్ అతను ఫీల్డింగ్ డిస్టెన్స్ పెంచి స్పీడ్ పెంచుతున్నారు ఆయన. సో దట్ వీళ్ళు ఫీల్డింగ్ బాల్ ఆపగలరా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా నాకు తెలిసి వార్మప్లోకి వస్తుంది. వార్మప్ అండ్ ఈ టైంలోనే వాళ్ళు స్కిల్ ఉందా, టెక్నిక్ ఉందా అన్నది కూడా అబ్జర్వ్ చేసేస్తారు. నేను ముందే చెప్పి పంపించానండి మీకు, వెంటనే బ్యాటింగ్ చేసేస్తారు, ఒక టీంలో ఉంటుంది, మీరు 4లు కొట్టేస్తారు, అది ఎక్స్పెక్ట్ చేయకండి నాన్న. అన్నీ నేర్పిస్తూ అప్పుడప్పుడు మ్యాచెస్ జరుగుతాయి, మ్యాచ్ ఏదో పెడతారు అని అన్నాము. సో వాళ్ళకి రియాలిటీ తెలుస్తుందిలేండి. పెట్టాడు క్షణక్షణం మొత్తంటలా ఉందండి నాకు మరీనండి బాబు. అంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్పీడ్, క్లోజ్, దూరం అయితే బాల్ జడ్జ్ చేయడానికి టైం ఉంటుంది కదా, ఇప్పుడు క్లోజ్లో ఆడుతున్నారు. అంటే కొంచెం ట్రై చేస్తున్నారు. ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్ అండి, ఇప్పుడు పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు కదా, పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు. అయితే మేము ఇందాక ఆడాం కదా, ఇది హార్డ్ టెన్నిస్ బాల్, అది ఆడుకుంటే కుక్క వచ్చి బాల్ ఎత్తుకెళ్ళిపోతుందండి. అదేమో చాలా నాటిగా ఉంది కుక్క, చక్కగా ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇచ్చి అమ్మ అంటారు. అది ఎక్కడే ఉంది, ఇక్కడ వరకు పరిగెట్టించింది. రిచి క్రిస్టల్ క్యాచెస్ అయ్యాయండి, వెయిట్ చేస్తున్నారు. మరి ఇంకా మాకు కిట్ గురించి అట్ల గురించి ఏం చెప్పలేదు. అంటే చెప్పకుండా మనం సైజెస్ అవి తెలియకుండా కొనలేం కదా. సో స్లోగా చేద్దాము అని మేము దూరం నుండి పిచ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. చెప్పు, నేను ఆల్రెడీ ఆడాను. ఈ పిచ్ మీద ప్లాస్టిక్ బాల్తో అపరాజిత ఆడిందండి. మరీ చెప్తావు, వీళ్ళకి గేమ్స్ అవుతాయి కదా ప్లాస్టిక్ బాల్తో, దీని మీదే. నేను టెన్నిస్ బాల్తో ఆడాను, మేము విన్ అయ్యాం. దాన్ని జ్యూస్ బాల్ అనేవాళ్ళం చిన్నప్పుడు మేము. మెత్తగా ఉంటుంది కదా, స్మైలీ బాల్ లాగా. ప్లాస్టిక్ బ్యాట. మీరు ఇప్పుడు ఏమైతే ఆడారో అక్కడ అవే బ్యాట్స్. బ్యాట్లోకే మరి బాల్ కూడా అదే కదా ఇస్తారు, దానికి ప్లాస్టిక్ బాల్ ఇస్తారు కన్నా. వి ప్లేడ్ విత్ దట్ రెడ్ బాల్ కన్నా ఒప్పుకోవు. సో వాళ్ళు అక్కడ 2 hours వెయిట్ చేయాలి కదండి, అందుకని స్టఫ్ తెచ్చుకున్నాము. ఇది చూడండి, ఇది ఏంటో చెప్పండి. పెండలం దుంప అంటారు కదా, నాకు పచ్చి తినడం చాలా ఇష్టం అండి. షన ఏమో తొక్క చెక్కారంటే పీసెస్ కూడా చేశాడు. నిన్న షన వాళ్ళ రిలేటివ్స్ ఎవరో తెచ్చారంట. ఎంత బాగుందంటే మిల్క్ వస్తుంది దీంట్లోంచి, బాయిల్ కూడా. ఆఫ్టర్నూన్ నేను ఏం తిన్నానంటే బాయిల్డ్, ఈ దుంప బాయిల్డ్, ఒక ఆమ్లెట్, కీరా లేదు, అయిపోయింది. రైస్ తినలేదు,
ఈ మధ్య కొంచెం డైట్లో ఉన్నాను. చక్కగా అప్రాజితో నేను ఇలా కూర్చొని చాలా వెళ్ళాడంట. ఒరే కనుక్కో ఏమైందంటే సార్ అన్నారంట, బాగా పట్టారు మీరు క్యాచెస్, ఫీల్డింగ్ బాగా కాస్తారు అన్నారంట. దాని తర్వాత పేరెంట్స్ అక్కడ ఉండొద్దని తిడితే క్రిస్ గారిని వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు అన్నాడు అంట షనాని. అందుకని చాలా దూరం వెళ్ళిపోయాడు. వెయిట్ చేస్తున్నారండి, నెక్స్ట్ వాళ్ళకి బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఇస్తారంట. సో అబ్జర్వ్ చేయమన్నారంట ఆల్రెడీ ఆడుతున్న పిల్లల్ని. పిల్లలు బాగున్నారండి, స్పీడ్గా బౌలింగ్ బ్యాటింగ్. ఓకే, క్రిస్ బౌలింగ్ వేస్తున్నాడండి. వీలైతే ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు, ఎంట్రన్స్ లో ఉన్నాడు. బ్లూ అదిగోండి సెంటర్ లో ఉన్నది క్రిసి. ఉండాడు చేతిలో బాల్. లేదు ఇంకా ఇస్తున్నారు. ఒక ఫస్ట్ బాల్ వేసాడు, వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అబ్బాయికి ఇచ్చారు లైన్ లో వేస్తున్నాడు. క్రిస్కి ఇచ్చారండి బాల్. వేసాడా? వెరీ గుడ్ క్రిస్సి. అతను బ్యాట్ చేయలేదు, ఐ మీన్ హీ మిస్ ద బాల్. యాక్చువల్లీ ఇటు బాల్ చేశాడు, మళ్ళీ ఇచ్చారు. అంటే షుడ్ వెయిట్ ఫర్ హిస్ టర్న్. యాక్చువల్ క్రికెట్ బాల్ తో ఫస్ట్ టైం బౌలింగ్ చేయడం. ఎందుకు నవ్వుతున్నావు? క్రిస్కి బౌలింగ్ అని చెప్పారని నెట్ దగ్గర ఉన్నాడు. రిచ్ గారు నిల్చోలేక దబేలు పడిపోయాడండి. అంటే ఇక్కడ యాక్చువల్గా డిసిప్లిన్ నేర్పిస్తారు. కోచ్ ఒక దగ్గర ఉండమంటే ఉండడమే, అంతే. మామూలుగా పురుగే అండి. రిచ్ గారు ఒక్క క్షణం ఒక దగ్గర ఉండడు. అలాంటిది నేను 15 minutes ఇంకా గమనిస్తున్నాను. అక్కడే ఉండి అబ్జర్వ్ చేయమన్నారంట కోచ్, బ్యాటింగ్ బౌలింగ్. అలా అక్కడే నిల్చొని ఉన్నాడు చాలాసేపు. మళ్ళీ ఎవరో వచ్చారు ఇప్పుడు. అలా దొంగల్లా తిరుగుతున్నాం అండి అపరాజిత నేను. ఆ గ్రౌండ్ చుట్టూరు దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుంటే పేరెంట్స్ వద్దు అని అంటున్నారనమాట. ఇద్దరు సెట్ అయిపోయారండి. రిచ్ క్రిస్ ఇద్దరు బౌలింగ్ చేస్తున్నారు. ఇందాక క్రిస్ ఒకరిని బాల్ చేస్తూ బౌల్డ్ కూడా చేశాడు. చాలా దగ్గరలో ఉన్నాడు. మేము ఇలాగ నెట్స్ బ్యాక్ వచ్చాము. సో టైము 5:30 అలా అవుతుందండి. ఇంకో హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసి క్లోజ్ చేస్తారు. వాళ్ళు ప్రాక్టీస్ అవుతుంది స్లోగా. మేము ఎందుకు ఖాళీగా ఉండడం, ఒక రౌండ్ 2 రౌండ్లు కొడితే ఈవినింగ్ వాక్ అయిపోద్ది కదా అని ఈవినింగ్ వాక్కి చేసేస్తున్నాము. సో 2 రౌండ్స్ అయిపోయాయండి మావి. 6-5 అలా అవుతుంది. సార్ వదలట్లేదు. మేము చీకటి పడిపోతుందండి. అంటే ఫస్ట్ రోజు కాబట్టి ఇలా వర్కౌట్ అవుతుంది, నెక్స్ట్ నుంచి అవ్వదు కదా, బోల్డ్ పనులు ఉంటాయి కదా. సో వీళ్ళ సపోర్ట్ కోసం ఈరోజు వచ్చాము, మాట్లాడుకుంటున్నాం ఏం చేయవచ్చు ఏం చేయాలి అని. సో రేపు సండే కాబట్టి రేపు ఉండదు, మండే కంటే మేము ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే సార్తో మాట్లాడి ఒకవేళ కిట్స్ ఏమైనా కొనాలా, బ్యాట్స్ కొనాలా అని చూద్దాం. ఫైనల్లీ వస్తున్నారండి బాబులు. ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళారో ఒకసారి చూడండి, మొత్తం చపాతీ అయిపోయారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోన్లే, ఎలా ఉంది? కానీ బౌల్ చేసావు చూశాను. ఏది స్వెల్లింగ్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది. వేలు చూపించు. స్వెల్లింగ్ వచ్చింది కన్నా ఇప్పుడే. నాకు ఇక్కడ తగిలేసింది డాడీ, క్యాచ్లు నేర్పించినప్పుడు. అయిపోయింది ఏంట్రా? హాస్పిటల్ తీసుకెళ్దామా? తీసుకెళ్ళాలన్నా, స్వెల్లింగ్ ఉంది కదా. పెయిన్ వస్తుందా? ఇక్కడే కదా. హలో, ఎవరు? మీరేనా? కిట్ కొనాలా అంటే కొనాలండి, ఎలాగో ఇప్పుడు అర్జెంటుగా కొనాలా లేకపోతే ఏంటి అని. క్రిస్సికి ఏమో ఫింగర్ తగిలింది దీని మీద, లావుగా వాచిపోయింది. తర్వాత చూపెడదాం. అక్కడ పడిపోతారు. సో ఆయన అన్నది ఏంటంటే ఒక 1 week కొంచెం బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ క్యాచెస్ ప్రాక్టీస్ చేద్దాము, తర్వాత బ్యాట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్, నేను సజెస్ట్ చేస్తాను, అప్పుడు చూద్దాము అని. సో అప్పటి వరకు ఈ బడ్జెట్ తప్పింది మనకి. సో ఫైనల్లీ వెళ్ళిపోతున్నామండి. మాతో ఇంకో అన్న వచ్చాడు డాడీ, ఇంకో అన్నతో ఏంటి ఫీల్డింగ్ హై క్యాచెస్ నేర్పించాడు డాడీ.
చాలా హెక్టిక్ షెడ్యూల్ అండి ఈరోజు. ఎప్పుడు 11 o'clock బయటపడ్డామా, వాళ్ళు డ్రెస్ కొనడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ లంచ్ చేయడం, మళ్ళీ వెంటనే బయలుదేరడం అకాడమీకి. అక్కడ 2.5 hours ఆల్మోస్ట్ స్పెండ్ చేసి ఇప్పుడు ఇంటికి చేరామండి. పడ్డమే వేడి టీ కొడుతున్నాం అనమాట. పీస్ బాల్ తో ఆడడం కదా, స్వెల్లింగ్ వచ్చిందండి, తగిలింది. సో ఆడు ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నాడు అనమాట. ఆడు హార్లిక్స్, నేను షనా, జోషి టీ, రిచి ఏమో లెమన్ టీ, బిస్కెట్స్ అలా కానిస్తున్నాము. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నామండి. మీలో ఎంతమంది అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసారో, విష్ రిచి అండ్ క్రిసి ఆల్ ది బెస్ట్ బికాస్ దిస్ ఇస్ దేర్ బిగినింగ్. యాజ్ పేరెంట్స్ వీ హోప్, అంటే జోషి ముందు చెప్పినట్టు ఫుల్ హైట్స్కి వెళ్తే గాడ్ బ్లెస్ దెమ్, బట్ ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు అని మేమైతే అనుకున్నాం. ఒక కళ ఏదో ఒకటి వాళ్ళ చేతిలో ఉంటుంది అనేసి అని మేము అనుకున్నాము. సో దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ హోప్ దే విల్ గో ఫార్వర్డ్ అండ్ కమ్ అవుట్ విత్ బ్రైట్ కలర్స్ ఇన్ ఫ్యూచర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ చెప్పండి బాయ్, టేక్ కేర్.